ఎస్ఐఆర్ పై దేశవ్యాప్తంగా రగడ కొనసాగుతోంది. ఎస్ఐఆర్ ప్రక్రియతో ఓట్ల చోరీని వ్యవస్థీకృతం చేశారని బీజేపీని టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ. బెంగాల్లో ఎస్ఐఆర్ కి వ్యతిరేకంగా టీఎంసీ నేతలు, అనుకూలంగా బీజేపీ నేతలు ఆందోళన ఉధృతం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ పై రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో ఓట్ల చోరీని వ్యవస్థీకృతం చేశారని రాహుల్ విమర్శించారు. గుజరాత్ లో తాజాగా ఓట్ల చోరీ జరుగుతోందని మండిపడ్డ రాహుల్ గాంధీ బీజేపీ గెలిచిన ప్రతి రాష్ట్రంలో ఓట్ల దొంగతనం జరిగిందన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు వ్యతిరేకంగా బెంగాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీఎంసీ శ్రేణులతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా ఆందోళనల్ని ఉధృతం చేశాయి. తూర్పు బర్ధమాన్ జిల్లాలో రైల్వే స్టేషన్లకు దూసుకెళ్లారు ఆందోళనకారులు. కేంద్రానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఎంసీ కార్యకర్తలతో పాటు స్థానికులు రైలు రోకో చేపట్టారు. ఆందోళనకారులు రైళ్లను నిలిపివేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ నేతలు మాత్రం బెంగాల్లో ఓట్ల జాబితా సవరణను పూర్తిగా సమర్థించారు. ఎస్ఐఆర్ కు మద్దతుగా బెంగాల్ బీజేపీ నేతలు భారీ ర్యాలీలు తీశారు. సీఎం మమతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓటమి భయంతోనే ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా ఆందోళనల్ని మమత రెచ్చగొడుతున్నారన్నారు బెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి. కావాలనే తృణమూల్ నేతలు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న బ్లాక్ లెవెల్ కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు.